గ్రావిటేషన్లో ఎస్కేప్ వెలాసిటీలో నుంచి ఇంకొక న్యూమరికల్ మీకోసం తీసుకొచ్చానండి పిల్లలు. చూద్దామా ఏమంటున్నాడు ఇక్కడ మనకి ఎస్కేప్ వెలాసిటీ ఏంటి అనేది. సో ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ది ప్లానెట్ ఎర్త్ కన్నా 6 times ఎక్కువ అంటున్నాడు. అదేవిధంగా రేడియస్ 2 times కన్నా ఎక్కువ అంటున్నాడు. అన్నప్పుడు మనకి వెలాసిటీ ఆఫ్ ది ప్లానెట్ ఈ దాంట్లో దేనికి సూటబుల్ అంటున్నాడు అంటే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు అని అంటున్నాడు ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దామండి. సో ఇక్కడ మాస్ ఆఫ్ ది ప్లానెట్ మనకి 6 times ఆఫ్ ది ఎర్త్ అన్నాడు కాబట్టి MP/ME వాల్యూ 6, ఇక్కడ RP/RE వాల్యూ 6, ఇక్కడ 2 వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఏంది సార్ అన్నీ ఇచ్చేసాడు కదా, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం కదా. ఇంకా ఏంటి టెక్నిక్ అంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల పిల్లలు నీట్లో స్కోర్ చేయలేకపోతుంటున్నారు, అంటే మార్క్స్ ఈజీగా లూజ్ అవుతున్నారు. ఎట్లా అంటే చూపిస్తారు అండి. సో మనకి ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా వచ్చేసి V√2gm/r. ఇక్కడ రిలేషన్ చూడండి, ఇక్కడ ఇదేమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వెలాసిటీకి, మనకు ఇదేమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ అబ్జర్వ్ చేయరు పిల్లలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనకు 2g కాన్స్టెంట్ కాబట్టి తీసేద్దాం. దేనికి ప్రపోర్షనల్ అంటే మాస్కి మరియు రేడియస్కి ప్రపోర్షనల్ మనకి కనబడుతుంది. ఇక్కడ మాస్ ఇక్కడ మనం డివైడ్ చేసేద్దాం రెండింటిని, అంటే సఫిక్స్ p పెట్టేసి సఫిక్స్ e పెట్టేసి ఇక్కడ డివైడ్ చేసాను. ఇక్కడ డివైడ్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయండి. చూడండి MP/ME వచ్చేస్తుంది, ఇక్కడ ME వచ్చేసింది. చూడండి ఇక్కడ MP/ME. సో ఇది రివర్స్ అయినప్పుడు RE/RP వచ్చేస్తుంది. అంటే మన పిల్లలు ఇక్కడ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే MP/ME వాల్యూ పెట్టేసాం, ఇక్కడ R కరెక్టే, కానీ ఇక్కడ RE/RP ఉంది, RE/RP ఉంది, ఇక్కడేమో RP/RE ఉంది. మరి డైరెక్ట్ పిల్లలు ఏం చేస్తారు, ఇక్కడ 2 పెట్టేసి 6 2 12 అని చెప్పి ఆన్సర్ 12 తీసుకొస్తారు. కానీ ఇక్కడ రివర్స్ ఉంది కాబట్టి వాల్యూ ఇక్కడ ఏమవుతుంది 1/2 వచ్చేస్తుంది, 1/2 వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి RE/RP వాల్యూ అడుగుతున్నాడు, మనకి RE/RP వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి దీని రివర్స్ కాబట్టి 1/2. అప్పుడు √3 అనేది వచ్చేస్తుంది ఆన్సర్ మనకి. VP = √3V. మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అండి? ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అండి.